బీజీఆర్ కాలేజీ సిరిసిల్ల నుంచి సిద్దిపేటలోని వంగ రాజేశ్వర్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో విద్యార్థులు ఏదైతే వ్యవసాయం పైన అవగాహన కోసం వచ్చి వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు మనతోటి పాటు ఉన్నారు. వారు సిద్దిపేటలో ఇప్పటి వరకు ఎన్ని విజిట్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఈ సిద్దిపేటలో ఇప్పటికీ ఎన్ని వ్యవసాయ క్షేత్రాలు తిరిగారు? మేము దాదాపుగా ఇక్కడ ముండ్రాయిలో మేము గత నెల రోజుల నుంచి ఉంటున్నాము. ముండ్రాయి కాకుండా మా ఫ్రెండ్స్ అందరినీ మొత్తం 27 మంది అమ్మాయిల్ని ఒక 5 గ్రామాల్లో 5 ఉంచడం జరిగింది. గత నెల రోజులుగా వివిధ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి రైతులకు వెళ్ళి వాళ్ళ వ్యవసాయ పనులలో భాగం అవుతున్నాము. మేము అంతేకాకుండా మాకు తెలిసిన పద్ధతుల్ని మేము కాలేజీలో నేర్చుకున్నవన్నీ వీళ్ళకి అవగాహన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అంతేకాకుండా ఎంతైనా ఫార్మర్స్ అనేవాళ్ళు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక యాక్టివిటీలో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాము. ఇది చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది ఈ కోర్స్ అనేది మాకు. ఈరోజు ప్రస్తుతానికి మేము వంగ రాజేశ్వర్ రెడ్డి గారి ఆర్గానిక్ ఫీల్డ్కి వచ్చాము. ఫార్మింగ్ అనేది ఎవరైనా చేస్తున్నారు, బట్ ఈయనే ఆర్గానిక్గా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడికి వచ్చి చాలా బాగా ఫీల్ అవుతున్నాం కూడా. చేసిన యాక్టివిటీస్లో ఒకటి పిఎస్బి డెమాన్స్ట్రేషన్ అనేది చేయించాము. పిఎస్బి డెమాన్స్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ డిఏపి ఎక్కువ యూజ్ చేయడం కానీ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అదే ఆల్రెడీ పిఎస్బి అనేది ఆల్రెడీ భూమిలో ఉన్న పొటాషియంని సాల్యుబుల్ చేసేస్తుంది. అండ్ ఇంకొకటి స్టెమ్ అప్లికేషన్ కాటన్లో పూత పద్ధతిలో పేనుబంక, ఆల్ ద సకింగ్ పెస్ట్ అనేవి ఇన్సిడెంట్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాం. మీకు సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు వచ్చారు. ఇప్పటికీ ఎన్ని వ్యవసాయ క్షేత్రాలు తిరిగారు? మీరు రైతులకు ఎలా చెప్పారు? ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వంగరాజేశ్వర రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఉన్నారు, మీరు ఇక్కడ ఏమేమి మీరు నేర్చుకున్నారు? మేము యాక్చువల్గా సిద్దిపేటలో వెంకటాపూర్లో ఉంటున్నాము. 1 మంత్ అవుతుంది మేము ఉండబట్టి. అక్కడ మేము అక్కడున్న రైతులతో అటాచ్ అయ్యి హోస్ట్ ఫార్మర్స్ మాకు నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు రైతులకు మీరు వారికి ఏం చెప్పారు? రైతుల నుంచి మీరు అంటే వాళ్ళు మీకు ఏం చెప్పారు? మేము పిఎస్బి డెమాన్స్ట్రేషన్ చేసాము. ఇంకా ఈరోజు మార్నింగే మేము స్టెమ్ అప్లికేషన్ చేసాం కాటన్లో. ఇంకా రైతుల దగ్గరికి వెళ్ళి నారు పీకే పద్ధతి, నాట్లేసే పద్ధతి ఇవన్నీ నేర్చుకుంటున్నాము. ఇంకా పత్తిలో పూత వచ్చేది అదంతా చూసాం. ఏమేమి నేర్చుకున్నారమ్మా? రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు? రైతులు వారు మీకు ఏమైనా సూచనలు ఇచ్చారా? ఇంకా ఇక్కడ ఏదైతే ఫామ్ హౌస్లో మీరు విజిట్ చేస్తున్నారు, ఏ టైం నుంచి ఎంతసేపటి వరకు మీరు విజిట్ చేశారు? మార్నింగ్ 10 o'clock ఇక్కడికి వచ్చినాం మేము. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చినాము. వాళ్ళు స్టార్టింగ్ నుండి అంటే ఏం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా ఆర్గానిక్గా ఏమేమి యూజ్ చేస్తున్నారని తెలుసుకున్నాము. అంటే గోట్ది వేస్ట్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ అన్ని వేస్ట్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఏదైతే మీరు ఇక్కడ ముండ్రాయిలో విజిట్ చేస్తున్నటువంటి వంగరాజేశ్వర రెడ్డి గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, ఇప్పటి వరకు మీరు పిల్లలు ఎంతమందికి ఎన్ని గ్రామాలలో అంటే నార్మల్గా వ్యవసాయ క్షేత్రాలు విజిట్ చేశారు? వాళ్ళ పిల్లలకు రైతుల నుంచి ఎలాంటి అవగాహన వచ్చింది? వీరు రైతులకు ఎలాంటి అవగాహన చెప్పారు? అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనకి ఏంటంటే వీళ్ళు బీజీఆర్ సిరిసిల్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మనకి 27 మంది గర్ల్స్ స్టూడెంట్స్ని మనకి ఏంటంటే తోర్నాల మనకి వ్యవసాయ పరిశోధన స్థానం మరియు రైతు విజ్ఞాన కేంద్రానికి అలాట్ చేయడం జరిగింది. సో 27 మంది ఏంటంటే బేసికల్గా వాళ్ళు మొత్తం మనకి బీఎస్సీ అగ్రికల్చర్ 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు చదువు మాత్రమే చదువుకున్నారు. వాళ్ళు సెమిస్టర్ వైజ్ చదువుకున్నారు అంతే. సో ఈ ర్యావేప్ అంటే గ్రామీణ మనకి విజ్ఞానం, రూరల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి సో దీంట్లో ఏంటంటే దీంట్లో భాగంగా వాళ్ళు రైతులు ఎలా చేస్తున్నారు ఈ పద్ధతులు, వాళ్ళు చదువుకున్నది ఒకటి ఉంటుంది, సో ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. సో వివిధ పద్ధతులు రైతు ఎలా చేస్తున్నారు, సో మేము చదువుకున్నది ఎట్లున్నది, సో దాని వ్యత్యాసం ఏంటి, దాంట్లో గ్యాప్ ఏమైనా ఉన్నదా, ఆ గ్యాప్ని మేమేమన్నా పూరించగలమా, సో మనం పురుగు మందు ఇంతే కొట్టమని చెప్తాం, రైతు ఎంత డోస్ వేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఎరువు ఏదైతే ఉందో అది ఎంత, మనము వరి ఉందనుకోండి 2 బస్తాలు లేదంటే డిఏపి 1 బస్తా చెప్తాం, రైతులు 2 బస్తాలు వేస్తారు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేసి రైతుకి ఏంటంటే వాళ్ళు చెప్పగలగాలి, ఇట్లా వేయకూడదండి, తగ్గించి చేయాలి, సో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సో అలా వాళ్ళు కొన్ని చిన్న మార్పులు అనేది రైతులు వాళ్ళకు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క హోస్ట్ ఫార్మర్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ రైతు మనకి నారు వేసినప్పటి నుంచి ఎట్లా పీకి తర్వాత వేసే తర్వాత కూరగాయలు కానీ తర్వాత పండ్ల తోటలు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే గొర్రెల షెడ్ ఏమైనా ఉందా, ఐఎఫ్ఎస్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఏమైనా చేస్తున్నారా, సో అట్లా అన్ని పద్ధతులు వాళ్ళు ఊర్లో మొత్తం తిరిగి ఏమేమి ఉన్నాయి అని ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. అలానే పిఆర్ఈ అని చెప్పేసి కూడా ఏంటి గ్రామం యొక్క నక్ష వేస్తారు. వాళ్ళు వేసి ఆ గ్రామంలో దాదాపు మనం ఏంటంటే 5 గ్రామాలలో పెట్టడం జరిగింది. తోగుట నుంచి గుడికందుల గణపూర్ గ్రామంలో పెట్టాము. మనకి రూరల్ నుంచి
మనము ఏంటంటే వెంకటాపూర్లో పెట్టాము, ఇక్కడ నంగునూరు నుంచి మనం ముంద్రాయిలో పెట్టినాము, అంకిరెడ్డిపల్లి మనకి అర్బన్ నుంచి పెట్టడం జరిగింది 5 గ్రామాలు. సో వీళ్ళు ఏంటంటే గ్రామ నక్ష కూడా వేస్తారు, అంటే ఆ గ్రామంలో నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, సో ఎవ్రీథింగ్ వాళ్ళు. దాని తర్వాత ఎప్పుడు మనకి గ్రామ పంచాయతీ వచ్చింది, తర్వాత ఎప్పుడు మనకి స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అప్పర్ ప్రైమరీకి ఎట్లా, సో ఎవ్రీథింగ్ వాళ్ళ ఊరు గురించి అనేది ఒక అవగాహన రావడము. వీళ్ళకి తెలిసిన క్షేత్ర ప్రదర్శనల ద్వారా ఏంటంటే రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మళ్ళీ సైమల్టేనియస్గా వాళ్ళకి ఏంటంటే రైతుల దగ్గర నుంచి కూడా వీళ్ళు విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే 4 నెలలు ఉంటారు ఇక్కడ, మొత్తం ప్రాక్టికల్గానే నేర్చుకుంటారు అన్నట్టు. ఇన్ని రోజులు చదివిందంతా థియరీగా చదివినారు, ఎగ్జామ్ రాసినారు, కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఎట్లుంటుంది ఏందనేది వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తారనమాట. సో ఇది దీంట్లో మన గ్రామీణ విజ్ఞానంలో ఏంటంటే వీళ్ళు ర్యావేప్ అని అంటాం మనము, సో రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. దీంట్లో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మొత్తం ప్రాక్టికల్గానే. అందులో భాగంగా మనకి ఏంటంటే వాటర్ షెడ్ విజిట్ ఉంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ విజిట్ ఉంటుంది. సో అలా మనం ఏంటంటే వంగ రాజేశ్వర రెడ్డి గారి ఫీల్డ్కి రావడం జరిగింది. సో 27 మందిని మనం ఏంటంటే పొద్దున్న నుంచి ఇది మ్యాంగో అయితే ఏంటి, మ్యాంగోలో డిఫరెంట్ రకాలు ఉన్నాయి, హై డెన్సిటీ ప్లాంటింగ్లో వేసిండ్రు, దశరి అయితే ఏంటి, కేసర్ అయితే ఏంటి, తర్వాత హిమాయత్ అయితే ఏంటి, ఈ రకాలు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్లాంటేషన్ జరుగుతున్నాయి, ఎట్లా ఎరువులు వేస్తున్నారు, కూరగాయలు ఉన్నాయి, సో పురుగు తెగుళ్ళు వస్తే దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తారు, జీవామృతాలు వేయడము, సో అవి ఇవి. సో మందులు ఏం కొట్టకుండా ఇట్లా, తర్వాత గడ్డి వస్తే గడ్డికి మళ్ళీ కలుపు మందు కొట్టకుండా ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి వాళ్ళు ప్రాక్టికల్గా ఏంటంటే లేదు, వాళ్ళు ఓన్లీ చదువుకున్నారు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే రైతులు ఇప్పుడు మనము రాజేశ్వర రెడ్డి గారి ఫీల్డ్లో మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ఈ దీంట్లో భాగంగా ఒక రైతు ఏదైతే ఉన్నాయో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది వీళ్ళకి అవగాహన కలియాలి. సో అట్లా మనం రాజేశ్వర రెడ్డి గారిని అడగంగానే ఒప్పుకున్నారు. సో సైమల్టేనియస్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంది, మనం ఎరువులు వేయకుండా ప్యూర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే 3 పద్ధతులు ఉంటాయి, ఫర్టిలైజర్తో వేయడము, ఇంటిగ్రేటెడ్, అది ఇది కలిపేయడము, ప్యూర్ ఆర్గానిక్, న్యాచురల్ ఫార్మింగ్, ఇలా 4 పద్ధతులు ఉంటాయి. వీళ్ళు చేసేదైతే ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ కూడా చేస్తలేరు. సో ప్యూర్గా అదే చేస్తున్నారు అనమాట, అందుకోసం రావడం జరిగింది. ఏదైతే ఈరోజు ఇక్కడ సిరిసిల్ల నుంచి బీజీఆర్ కాలేజ్ నుంచి విద్యార్థులు ఇక్కడ టీచర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది వంగ రాజేశ్వర రెడ్డి గారి ఫామ్ హౌస్లో. ఏదైతే న్యాచురల్గా అంటే బయట మెడిసిన్ కాకుండా న్యాచురల్గా ఆవు పేడ అయినా ఇట్లా దానిపై ఎరువుల నుంచే వివిధ రకాలు పంటలకై యూజ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ చెప్తున్నారు. గత 4 నెలల నుంచి ఈ సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి బీజీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా అంటే వీళ్ళకు